హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మోహన్ అఫీషియల్ ఛానల్. వచ్చేయండి, బెల్లం గోరుమిటీలు గోధుమ పిండితో చేసేసుకుందాం. ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని దానిపైన గీటు మూకుడు అనేది పెట్టేసుకుని నూనె 1.5 ప్యాకెట్ ఆయిల్ అయితే పోసుకొని హైలో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకునే విధానం చూసేద్దాం. పిండి ఆర్గానిక్ అయితే తీసుకుంటున్నానండి. మీరు మైదా యూజ్ చేసే వాళ్ళు అయితే మైదా తీసుకోవచ్చు. ఈ పిండిలో మరిగి నూనె ఒక బుల్లి గ్లాసుడు నూనె పోసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకొని 1 అవర్ పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత పిండిని అయితే బాగా మసాజ్ చేసుకోవాలండి. అలా అయితేనే గోరుమిటీలు బాగుంటాయి. ఇప్పుడు గోరుమిటీలది అలా నానిన తర్వాత గోరుమిటీలు అయితే తీసేసుకుని ఇలా గోరుమిటీలు అయితే చేసుకుని పక్కన అనేది పెట్టేసుకోవాలి. పిండి ఎంత బాగా నానితే అంత బాగా కొంచెం పిండి తీసుకుని మసాజ్ అయితే చేసుకోవాలి ఆయిల్ రాసుకుంటా. ఇప్పుడు గోరుమిటీ తీసుకుని లేకపోతే చేత్తో అన్న ఇలాగా గోరుమిటీ దాంతో తీసేసుకోవాలి. మాకైతే టైం లేదు, అందుకే నేను చేత్తో కూడా చూపించలేదు. ఇలా గోరుమిటీ దాంతో తీసేసుకుని అన్నీ కొన్ని పక్కన పెట్టుకుని ఆయిల్ అయితే ఇప్పుడు పొయ్యి అనేది సిమ్లో అయితే పెట్టుకోవాలండి. పొయ్యి సిమ్లో పెట్టుకున్న తర్వాత గోరుమిటీ అయితే తీసి ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. అలాగా ఆయిల్లో ఒక 6 నుంచి 5 అంతే వేసుకోవాలి. అంతకు మించి వేసుకున్నా ఎంత పెద్ద మూకుడైనా సరే బాగా రావు, అతుక్కుపోయి క్రాసింగ్ వచ్చేస్తాయి. ఇలా అయిన తర్వాత ఫుల్గా అవి ఏగిపోతాయి. అవి ఏగిపోయి అట్లని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం అనేది తీసుకుని కొట్టి పొయ్యి మీద పెట్టి అది కరిగిన తర్వాత ఒక దాంట్లోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా వడకెట్టుకున్న బెల్లాన్ని దాని పాకం వచ్చేంత దాన్ని మరిగించుకోవాలి. దీని పాకం ఏంటంటే బెల్లం అనేది నీళ్ళల్లో పోసినప్పుడు కొన్ని నీళ్ళు తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఆ బెల్లం పాకం అనేది అందులో వదిలినప్పుడు అది బాల్ కింద అయిపోవాలి. గట్టిగా ఉండపాకం వచ్చేసి కలుక్కుమనేలాగా ఇరగాలి. అలా ఇరిగినప్పుడు గోరుమిటీలు వేసినప్పుడు ఏమీ పాకం గమ్ముని ఆరిపోతుంది. లేదు లేత పాకం పట్టేస్తే గోరుమిటీలు అనేది ఇరిగిపోతాయి. అందుకని ఇలా అయితే చేయాలి. ఇలా పట్టిన దాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది కరెక్ట్ పాకం. ఇలా అయిన తర్వాత కలుక్కుమంటుంది ఒక 5 నిమిషాలకి. అప్పుడు పొయ్యి అనేది ఆఫ్ చేసుకుని ఆ గోరుమిటీలు అనేది అందులో వేసుకుని 2 నుంచి 4 దాకా వేసుకుని తీసేసుకోవాలి. ఇంతే, సింపుల్గా అలా చేసుకుని కాసేపు ఫ్యాన్ అనేది యూజ్ చేయకుండా ఆరబెట్టేసుకుంటే ఆరిపోతాయండి. ఈజీగా ఇంకా టేస్టీగా ఉండాలి, పిల్లలకి హెల్తీగా ఉండాలంటే బెల్లము గోధుమ పిండితో చేసుకోండి. మీకు ఆర్గానిక్ దొరికితే పర్లేదు, లేకపోతే నార్మల్ గోధుమ పిండి అన్న యూజ్ చేయొచ్చు. కాకపోతే బెల్లంతో చేసిన హెల్తీ. బై గైస్.